హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఈరోజు మనం హ్యాండిల్ చేయబోయే ఆర్టికల్ వచ్చేసి పిక్ అండ్ పెట్యులెన్స్ పేరుతో వచ్చింది. ఇది భీమా కోరేగాం కేసుకి సంబంధించి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఆర్టికల్. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు దిస్, లెట్ మీ రియేటరేట్ దట్ వీ హ్యావ్ టూ బ్యూటిఫుల్ కోర్సెస్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్. ఆన్లైన్ మనకి 60,000కి, ఆఫ్లైన్ 70,000కి వస్తుంది. ఈఎంఐ ఆప్షన్తో పాటు మీరు మంత్లీ ఫోన్పే లేదా గూగుల్ పేతో నా నెంబర్కి మీరు పేమెంట్ చేయవచ్చు. అండ్ దిస్ ఆఫర్ ఇస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 7th డిసెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కొనుక్కోవచ్చు. అండ్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆన్లైన్ కోర్స్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ కోర్స్. ఆఫ్లైన్ ఎంబీపీ కాలనీ విశాఖపట్నంలో. సిమిలర్గా యూపీఎస్సీ ఆప్షనల్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీ హ్యావ్ 5 ఆప్షనల్స్. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో 25,000 రూపీస్ ఇస్ ద ఫీ. ఒక్క తెలుగు లిటరేచర్కి మాత్రం 20,000కి ఆఫర్ చేస్తున్నాం. రెస్ట్ ఎవ్రీథింగ్ దీస్ 4 ఆర్ గివెన్ ఎట్ 25,000. ఇది కూడా ఇనాగరల్ ఆఫర్, రీసెంట్గా స్టార్ట్ అయిన బ్యాచ్, అందుకని తక్కువ ఫీకి ఇస్తున్నాం. సో ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, వ్యాలిడ్ టిల్ 7th డిసెంబర్. సో ఇవాళ ఆర్టికల్ పిక్ అండ్ పెట్యులెన్స్ అనే పేరుతో వచ్చింది. సో పిక్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఒక చిన్న కోపం, చిన్న ఇరిటేషన్, అవమానం జరిగిందని, నా మాట అవ్వలేదని, ఒక చిన్న మన ఈగోకి, మన గౌరవానికి దెబ్బ తినింది అని చెప్పి ఇమీడియట్గా మనకు వచ్చే కోపాన్ని, ఇరిటేషన్ని పిక్ అంటాం. ఇట్స్ ఎ నౌన్. పెట్యులెన్స్ అన్న సిమిలర్ మీనింగ్ వస్తుంది. అనాయన్స్, బ్యాడ్ టెంపర్డ్నెస్. పిక్ అండ్ పెట్యులెన్స్ అంటే ఆ అనాయన్స్, బ్యాడ్ టెంపర్డ్నెస్, కోపం, ఇరిటేషన్, వాటిని ఇండికేట్ చేస్తుంది. The NIA's appeal against Sudha Bharadwaj's bail order reveals its bullheadedness, మొండితనం, తన మాటే నెగ్గాలన్న తత్వం, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకునే తత్వం, అది బుల్ హెడెడ్నెస్. ఆ బుల్ హెడెడ్నెస్ ని ఇది రివీల్ చేస్తుంది. ఎవరిది? ఎన్ఐఏ యొక్క బుల్ హెడెడ్నెస్. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎవరి విషయంలో వీళ్ళు అప్పీల్ చేశారు? మళ్ళీ సుధా భరద్వాజ్ బెయిల్ ఆర్డర్. ఈ సుధా భరద్వాజ్ ఎవరు? ఈ బెయిల్ ఆర్డర్ ఏంటి? ఎన్ఐఏ ఏంటి? దీని కథ ఏంటి? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ బ్యాక్గ్రౌండ్. సో ప్రతి ఎడిటోరియల్ మనం ఇకపై ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు లెట్స్ లుక్ ఎట్ ది ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఈరోజు మనకి మల్టిపుల్ పారామీటర్స్ వస్తాయి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ఫస్ట్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? భీమా కోరేగాం కేస్. భీమా కోరేగాం, ఈ ఊర్లో స్టోరీ అనేది మొదలైంది. మనం ఒక్కసారిగా 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1818లో 1818లో మహారాష్ట్రలో మహర్ అనే కాస్ట్ దళిత్ కాస్ట్. And there were also Peshwas. Peshwas were Brahmins. అప్పట్లో ఇది రూలింగ్ క్లాస్. వీళ్ళు రూలింగ్ క్లాస్ ఉండేవారు. అండ్ దే యూస్ టు అప్రెస్ మహర్స్. ఈ దళితులు అప్రెషన్కి గురయ్యేవారు. సో 1888లో ఏం జరిగిందంటే, ఈ మహర్స్ ఎవరైతే ఉన్నారో దే జాయిండ్ హ్యాండ్స్ విత్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలిపారు. మహర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలిపి పేష్వా పైన యుద్ధానికి వెళ్ళారు. మహర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలిపి మొత్తం 800 మందే. కానీ పేష్వాకి 20,000+ ఆర్మీ ఉంటుంది. అది తెలిసి 25,000, 28,000. ఈవెన్ దెన్ వీళ్ళకున్న అడ్వాన్స్డ్ వెపన్స్ వల్ల దే వన్. దళిత్స్ ఇంగ్లీష్ వాళ్ళతో కలిసి గెలిచారు. ఎవరిపైన? పేష్వాస్ పైన గెలిచారు. దళితులు గెలిచారు అనే దానికి ఒక మెమోరియల్ స్తూపం పెట్టడం అనేది జరిగింది. ఒక స్టాట్యూ అనేది భీమా కోరేగాంలో మనం గెలిచాము, విక్టరీ స్తూపం లాగా పెట్టారు. ఎవరైతే సోల్జర్స్ చనిపోయారో వాళ్ళు, ఇన్ మెమరీ ఆఫ్ ద సోల్జర్స్, దళిత్ సోల్జర్స్ హూ లాస్ట్ దేర్ లైఫ్స్, ఎవరైతే చనిపోయారో వాళ్ళ మెమరీకి ఒక స్తూపాన్ని పెట్టారు. 2018 వచ్చేసరికి ఈ ఈవెంట్ జరిగి 200 సంవత్సరాలు అయింది. మధ్యలో 1920sలో అంబేద్కర్ ఒకసారి ఏం చేశారంటే, ఈ స్తూపాన్ని జనవరి 1 అనమాట జరిగింది. స్తూపం దగ్గరికి వచ్చి
కమెమరేషన్ జరిపారు. అంటే వాళ్ళని గుర్తు చేసుకున్నారు. ఎవరైతే పోరాటం చేసి చనిపోయారో దళిత వీరులు వాళ్ళని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే ఇటువైపు వాళ్ళు ప్యూర్ హిందూస్, ఇండియన్స్. వీళ్ళు హిందువుల్లో లోవర్ కాస్ట్ అనబడుతున్న వాళ్ళు. వీళ్ళు చేతులు కలిపింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలిపి అప్పట్లో అంటే కాస్టిజం వాజ్ మోర్ పవర్ఫుల్. అంటే మేము అప్రెషన్కి గురవుతున్నాం అనేది పెద్ద ఫ్యాక్టర్ వాళ్ళకి. వీళ్ళు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే వేరే దేశం, ఇండియా అంటే నా దేశం అనే ఫీలింగ్ కన్నా కూడా ఆ ఫీలింగ్ అనేది అప్పటికి లేదు. సో మమ్మల్ని ఇలా అప్రెషన్కి గురి చేస్తున్నారు అనేది పెద్ద ఫీలింగ్ అయింది. అందుకని వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో చేతులు కలిపి మన పేష్వాస్ని ఇలా ఓడించడం అనేది జరిగింది. అయితే ఈ రోజుకి ఈ January 1, 2018 రోజున మళ్ళీ కమెమరేషన్ 200 సంవత్సరాలు అయింది అని చెప్పి దాన్ని గుర్తు చేసుకుందాం అని చెప్పి గ్యాదర్ అయ్యారు. దళితులందరూ కూడా ఎల్గర్ పరిషత్ అనే పేరుతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముందు రోజు అక్కడ కలవడం జరిగింది. అండ్ కొన్ని ఇష్యూస్ అవన్నీ నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ వైలెన్స్ అనేది చెలరేగింది. సో ఎక్కువ మంది ఒకేసారి గ్యాదర్ అవ్వడం, కొంచెం స్పర్ధలు అనేవి రావడం, రైట్. ఇది హిందుత్వాకి అంటే ఇప్పుడు పేష్వాస్కి వ్యతిరేకంగా అన్నట్టు కాకుండా హిందుత్వాకి వ్యతిరేకంగా అన్నట్టు ఒక రాంగ్ మెసేజ్ అనేది బయటికి వెళ్ళడం. ఎప్పుడైతే అది బయటికి వెళ్ళిందో ఒక క్లాషెస్ అనేవి వచ్చాయి, కొంతమంది చనిపోవడం అనేది జరిగింది. ఇది 2018 జాన్యువరిలో జరిగింది. సో కొంతమంది దళితులు చనిపోయారు, పోలీసులు ఏమో రైట్ వింగ్ యాక్టివిస్ట్ 1 మంది అరెస్ట్ చేశారు. ఇదంతా జరిగింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇది కేవలం భీమా కోరేగాం కమెమరేషనే కాదు, మోదీ గారిని హతమార్చడానికి కాన్స్పిరసీ కూడా జరిగింది, కుట్ర జరిగింది, రైట్. మావోయిస్టులతో వీళ్ళలో కొంతమందికి లింకులు ఉన్నాయి. అంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మావోయిస్టులతో కూడా లింకులు ఉన్నాయి. మోదీ గారిని హతమార్చడానికి కూడా కుట్ర జరిగింది అని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్ని బేస్ చేసుకొని కేర్ఫుల్గా వినాలి మీరు. ఈ ఆరోపణలను బేస్ చేసుకొని ఒక చట్టం UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది యాక్టివిస్టులని ఎవరు అరెస్ట్ చేశారు? NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళని అరెస్ట్ చేసింది. ఏ యాక్ట్ ప్రకారం? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ యాక్టివిస్టులని, అంటే ఇందులో భీమా కోరేగాంలో ఆ కమెమరేషన్లో పార్టిసిపేట్ చేసిన యాక్టివిస్టులని అరెస్ట్ చేసింది. ఆరోపణలు ఏంటంటే కాన్స్పిరసీ చేశారు, వీళ్ళేమో కుట్ర చేశారు, మావోయిస్టులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలతో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీకు ఇంకొంచెం తెలియాల్సిన విషయాలు ఏంటంటే ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది సెంట్రల్ ఏజెన్సీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది సెంట్రల్ ఏజెన్సీ. కాకపోతే దీనికి ఉన్న పవర్స్ అనేవి సుప్రీం పవర్స్, చాలా ఎక్కువ పవర్స్ ఉన్నాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతున్నాయి అన్నప్పటికీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఆర్మ్స్ స్మగ్లింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్లో దే కెన్ ఎంటర్ ఎనీ స్టేట్. ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు అడుగు పెట్టచ్చు, ఏ కేసు అయినా సరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవచ్చు. అంటే అప్పటికి స్టేట్ పోలీస్ హ్యాండిల్ చేస్తున్నా సరే దే కెన్ టేక్ ఓవర్ ద కేస్ ఫోర్సిబుల్లీ ఫ్రమ్ ది స్టేట్ పోలీస్. డాక్యుమెంట్స్ అన్ని కూడా స్టేట్ పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంత పవర్స్ NIAకి ఉన్నాయి. రీసెంట్గా 2019లో NIA యాక్ట్ కూడా అమెండ్మెంట్ జరిగింది. UAP యాక్ట్ కూడా 2019లో అమెండ్మెంట్ అనేది జరగడం జరిగింది. NIAకి ఇలాంటి పవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమొస్తుందంటే కొన్నిసార్లు ఫెడరల్ ఇష్యూ వస్తుంది. జనరల్గా లా అండ్ ఆర్డర్ అనేది మనకి స్టేట్ సబ్జెక్ట్, తెలుసు కదా, ఇట్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. మనకి షెడ్యూల్ 7లో, రాజ్యాంగంలో షెడ్యూల్ 7లో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అని సెపరేట్గా ఉంటాయి. యూనియన్ లిస్ట్లో ఉండే అంశాలపైన యూనియన్ గవర్నమెంట్, స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన స్టేట్ గవర్నమెంట్, కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన 2 గవర్నమెంట్స్ కూడా చట్టాలు చేయొచ్చు. లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది షెడ్యూల్డ్ స్టేట్ లిస్ట్లో ఉంటుంది. అంటే స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో NIA ఏ స్టేట్లోనైనా స్టేట్ పర్మిషన్ లేకుండా, పోలీస్ పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యే అధికారాలు వచ్చేసాయి. సో కొన్నిసార్లు ఈ విషయంలో రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. అది మీకు UPSC ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక ఆస్పెక్ట్. దానిపైన కూడా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. రెండవది UAPA యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇట్ ఈస్ నౌ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ యాంటీ టెర్రర్ యాక్ట్.
యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద దీన్ని చూస్తున్నారు. అంటే ఈ చట్టం కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే, కేర్ఫుల్గా వినండి, యూఏపిఏ యాక్ట్ కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే, యూఏపిఏ యాక్ట్ కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం కష్టం. అరెస్ట్ చేసి పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారనుకోండి, ఇట్ బికమ్స్ నాన్ బెయిలబుల్. అంటే బెయిల్ అనేది రాదు. మరి ఎప్పుడు బయటకు వస్తారు? ఆఫ్టర్ ట్రయల్. ట్రయల్ అంటే విచారణ. కేసు విచారణ పూర్తయిన తరువాత మాత్రమే ఈ పర్టికులర్ ఇండివిజువల్ ఎటువంటి తప్పు చేయలేదు, ఇన్నోసెంట్ అని కోర్టు తీర్పిస్తే అప్పుడు బయటకు వస్తారు, అప్పుడు రిలీజ్ అవుతారు. అంతవరకు వాళ్ళు జైల్లో మగ్గాల్సిందే. ఇఫ్ ఏ పోలీస్, కేర్ఫుల్గా వినాలి, ఇఫ్ ఏ పోలీస్, ఎన్ఐఏ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తిని, ఇతన్ని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇతను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తే చాలు, ప్రూవ్ చేయక్కర్లా, అనుమానాలు ఉన్నాయని చెప్పినా సరే జైల్లో పెట్టేస్తారు, బెయిల్ కూడా ఇవ్వరు. మరి బెయిల్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, కోర్టు కంప్లీట్గా విచారణ చేసి ఇతను ఇన్నోసెంట్ అని తేల్చేస్తే అప్పుడు బెయిల్ వస్తుంది. అంతవరకు బెయిల్ కూడా రాదు. ఇది అంత కఠినమైన స్ట్రింజెంట్ చట్టం. కేర్ఫుల్గా వినాలి, చాలా స్ట్రింజెంట్ లా. సో దీని గురించి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ అర్థమైందా మీకు? యూఏపిఏ చట్టం కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే రైట్, బెయిల్ కూడా రాదు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తే బెయిల్ రాదు. కేర్ఫుల్గా వినాల్సిన అంశం ఇది. ఇప్పుడు ఛార్జ్ షీట్ అనే కాన్సెప్ట్ మాట్లాడాను, దాని గురించి కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. మీకు కేసులు అనేవి 2 రకాలు ఉంటాయి, సివిల్, క్రిమినల్. వినండి ఒకసారి కేర్ఫుల్. సివిల్ అనేది ఒక వ్యక్తికి మధ్యలో, వ్యక్తికి ప్రభుత్వానికి మధ్యలో, అంటే ప్రాపర్టీ ఇష్యూస్, ఇంట్లో గొడవలు, ఇట్లాంటివన్నీ సివిల్ కిందకు వస్తాయి. క్రిమినల్ అనేవి దేశ భద్రతకి సంబంధించినవి, మర్డర్, రేప్, ఇట్లాంటివన్నీ క్రిమినల్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. క్రిమినల్ యాక్టివిటీ జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్రైమ్ అగెన్స్ట్ సొసైటీ కింద ట్రీట్ చేస్తారు. సో ప్రభుత్వం రంగంలోకి దిగిపోతుంది. సో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలి, అండ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, దెన్ దే ఫైల్ ఛార్జ్ షీట్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. సో ఈ ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసేస్తే యూఏపిఏ యాక్ట్ కింద ఎవరినైనా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేస్తే నో బెయిల్, మరి బెయిల్ రాదు. ఇది కదా. ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మీరు వినండి ఒకసారి, అర్థమవుతుంది కంప్లీట్గా. In filing a quick appeal against the grant of statutory bail to lawyer activist Sudha Bharadwaj, the NIA has displayed nothing but pick and petulance over a well-reasoned order of the Bombay High Court. Okay. ఇప్పుడు సుధా భరద్వాజ్ ఎవరు? ఇందాక మనం మాట్లాడుకున్న భీమా కోరేగాం కేసులో, భీమా కోరేగాం ఇన్సిడెంట్లో దళితుల తరపున పార్టిసిపేట్ చేసిన యాక్టివిస్ట్ కమ్ లాయర్ సుధా భరద్వాజ్. ఈవిడిని కూడా యూఏపిఏ యాక్ట్ కింద ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు. యూఏపీ యాక్ట్ కింద ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు ఈవిడ్ని? మావోయిస్టులతో వీళ్ళకి లింక్స్ ఉన్నాయి, కాన్స్పిరసీ జరిగింది, మోదీ గారి మీద కుట్ర చేయడానికి కూడా ప్లాన్ వేశారు అనే ఆరోపణలతో ఈవిడ్ని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే అరెస్ట్ చేసిన తరువాత చాలా కాలం పాటు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ చూడండి. సుధా భరద్వాజ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తను బెయిల్కి అప్లై చేసింది. వినాలి, బెయిల్కి అప్లై చేయడం జరిగింది. బెయిల్కి అప్లై చేస్తే మీకు ఇందాక ఏం చెప్పాను, ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తే మరి బెయిల్ ఇవ్వకూడదు అనేది రూల్. ఏమాత్రం అనుమానం ఉన్నా సరే, ఏమాత్రం అనుమానం ఉన్నట్టు మీరు ప్రూవ్ చేయగలిగినా సరే, కన్క్లూజివ్ ప్రూఫ్ ఇవ్వక్కర్లా, అనుమానం ఉన్నట్టు ప్రూవ్ చేసినా సరే బెయిల్ అప్లై చేసినా రాదు. ఈవిడ బెయిల్ అప్లై చేసింది, కానీ వీళ్ళు ఛార్జ్ షీట్ వెంటనే ఫైల్ చేయలేదండి. విత్ ఇన్ టైం పోలీసులు ఫైల్ చేయలేకపోయారు. విత్ ఇన్ టైం పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే అప్పటికే తిను బెయిల్ అప్లై చేస్తే తనకి బై డిఫాల్ట్ బెయిల్కి అర్హురాలు అవుతుంది. బై డిఫాల్ట్
షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్. బై డిఫాల్ట్ షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బెయిల్. ఎప్పుడు తను అప్లై చేసి ఉండాలి, పోలీసులు విత్ ఇన్ టైం ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యకుండా ఉంటే. ఈవిడ విషయంలో జరిగింది. ఆ స్టోరీ ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, జాన్యువరి 2019 నాటికే తనకి డిఫాల్ట్ బెయిల్, బై డిఫాల్ట్ తనకి బెయిల్ అనేది అక్రూ అయిపోయింది, వచ్చేసింది. అప్పటికి when there was neither a charge sheet nor a lawful order extending the time limit for filing it from 90 to 180 days. అర్థమైందా మీకు? ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయలేదు, టైం లిమిట్ ఎక్స్టెండ్ చేయమని ఆర్డర్ కూడా రాలేదు. అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఇంకొన్నాళ్ళు టైం ఇవ్వండి అని కూడా వాళ్ళు అడగలేదు. టైం లిమిట్ అప్పటికి ఎక్స్టెన్షన్ కూడా జరగలేదు. అంటే టైం లిమిట్ ఎక్స్టెన్షన్ అవ్వడానికి ముందే, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ముందే పోలీస్ ఎన్ఐఏకి ఇచ్చిన స్టిపులేటెడ్ టైం అనేది అయిపోయింది. అప్పటికి ఈవిడ అప్లై చేసి ఉంది కాబట్టి ఈవిడికి బెయిల్ వస్తుంది అని ఇప్పుడు హైకోర్టు, బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అనేది వెల్ రీజన్డ్, బాగా ఆలోచించి ఇచ్చిన తీర్పు. ఇలా ఇచ్చిన తీర్పుకి ఇమీడియట్ గా ఎన్ఐఏ వాళ్ళు ఏం చేశారు? క్విక్ అపీల్, ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో అపీల్ చేయడానికి వెళ్ళిపోయారు. ఈ అపీల్ చేసే క్రమంలో వాళ్ళు ఏం డిస్ప్లే చేశారు? పిక్ అండ్ పెట్యులెన్స్, అంటే ఇరిటేషన్, మా మాట అవ్వలేదు, ఎలా ఇచ్చేస్తారు, ఎన్నాయన్స్, ఇరిటేషన్, బ్యాడ్ టెంపర్డ్నెస్ ని మాత్రమే వాళ్ళు చూపించారు. ఈ బెయిల్ అనేది స్టాట్యుటరీ, చట్ట ప్రకారం దానికి రావాల్సిందే. ఇందాక మీకు చెప్పాను బెయిల్ రాదు అని, కానీ బెయిల్ వచ్చే ఒకే ఒక అవకాశం ఎప్పుడు? వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే, స్టిపులేటెడ్ టైంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే బై డిఫాల్ట్ తనకి బెయిల్కి అర్హత వస్తుంది. అది ఇలా తిప్పి రాశాడు ఇక్కడ. ద బెయిల్ ఆర్డర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మచ్ డిలేడ్ రిలీఫ్ considering that the right to default bail had accrued to her as early as January 2019 on completing 90 days in prison, and when there was neither a charge sheet nor a lawful order extending the time limit for filing it from 90 to 180 days. అర్థమైందా? అరెస్ట్ చేసిన తర్వాత, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 90 డేస్ లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తే తనకి బెయిల్ రాదు. అయితే ఇవి 90 డేస్ కంప్లీట్ చేసేసింది, పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి 90 నుంచి 180 డేస్ ఎక్స్టెన్షన్ కావాలని ఆర్డర్ కూడా తీసుకోలేదు. కాబట్టి 90 డేస్ తర్వాత, అంటే జనవరి 2019 టైంకే తనకి బెయిల్కి అర్హత లభించేసింది. ఓకే, మరి అర్హత లభించేస్తుంటే అప్పటికే ఇచ్చి ఉండాలి కదా బెయిల్, అయినా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు చూద్దాం. ద కోర్ట్ ఈస్ రైట్ ఇన్ కన్క్లూడింగ్ దట్ ద సెషన్స్ కోర్ట్ had no jurisdiction to grant such an extension and subsequently take cognizance of the charge sheet filed in February 2019 when a duly constituted special court under NIA Act was already functioning in Pune. NIA Act ప్రకారం కొన్ని స్పెషల్ కోర్ట్స్ ని కాన్స్టిట్యూట్ చేశారు, అది ఆల్రెడీ ఫంక్షన్ అవుతుంది. అయితే ఏం జరిగిందంటే 2000 టైం లైన్ చూసుకోండి, జనవరి 2019 నాటికి ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదు, 90 డేస్ ఆల్రెడీ తను జైల్లో స్పెండ్ చేసింది. సో బెయిల్కి తను ఎలిజిబుల్. ఎప్పుడు మరి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? 2019 ఫిబ్రవరిలో చేశారు. ఫెబ్లో అంటే ఒక నెల రోజులు లేట్గా చేశారు. మరి లేటుగా ఫైల్ చేయడం అనేది జరిగింది. మరి ఎలా ఒప్పుకుంటారు? ఇంకా 90 డేస్లోగా ఫైల్ చేయాలని చెప్పి రూలు, మీరేమో 10 డేస్ లేట్గా ఫైల్ చేశారు. ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి సెషన్స్ కోర్టుకి పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు అంటారు. అంటే ఎక్స్ట్రా 10 డేస్ టైం ఇవ్వడానికి మీకు జ్యూరిస్డిక్షన్ లేదు, పవర్ లేదు. రెండోది, తర్వాత ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ని దృష్టిలో పెట్టుకుని తనకి బెయిల్ నిరాకరించడం కూడా కరెక్ట్ కాదు అని ఎవరు చెప్పారు? హైకోర్టు చెప్పి తనకి ఇప్పుడు బెయిల్ ఇచ్చింది. ఫర్దర్ ద కోర్ట్ హ్యాస్ గివెన్ ది బెనిఫిట్ ఆఫ్ డిఫాల్ట్ బెయిల్. మీకు చెప్పాను డిఫాల్ట్ బెయిల్ అనే కాన్సెప్ట్ చెప్పాము లేదా? విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్ వాళ్ళు ఏం రాశారు? డిఫాల్ట్ బెయిల్ అండ్ ఇండిఫీజిబుల్ అంటే మనం ఓడించలేనిది, రైట్ అండర్ సెక్షన్ 167-2 క్రోడో సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దట్ అరైజెస్ వెన్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఫెయిల్స్ టు సబ్మిట్ ఇట్స్ ఫైనల్ రిపోర్ట్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం. చెప్పాను మీకు ఇంతసేపు స్టిపులేటెడ్ టైంలో తన ఫైనల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయలేకపోతే తనకి బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది అనే పాయింట్. ఇది ఎవరికి వస్తుంది? ఓన్లీ టు మిస్ భరద్వాజ్, ఈ సుధా భరద్వాజ్కి మాత్రమే. యాజ్ ఓన్లీ హెర్ అప్లికేషన్ వాజ్ పెండింగ్ ఎట్ దట్ టైం.
తన అప్లికేషన్ మాత్రమే పెండింగ్ ఉంది. మిగిలిన వాళ్ళవి అంటే ఇంకా చాలా మంది అరెస్ట్ చేశారుగా, మిగిలిన వాళ్ళు అప్లై చేసి ఉండకపోవచ్చు. While 8 others had not specifically sought bail on that ground, even though they had questioned the legality of the manner in which the court had taken cognizance of the case against them. ఇంకో 8 మంది ఉన్నారు, వాళ్ళు కూడా బెయిల్ అడిగారు, కానీ ఈవిడ చెప్పినట్టుగా అడగలేదు. అంటే ఈవిడ సరైన పాయింట్ పట్టుకొని అడిగింది, మిగిలిన వాళ్ళు వేరే కారణాలతో అడగడం అనేది జరిగింది. మమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం ఇక్కడ ఏం రాశారు, దే హ్యాడ్ క్వశ్చన్ ద లీగాలిటీ ఆఫ్ ద మేనర్ ఇన్ విచ్ ద కోర్ట్ హ్యాడ్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద కేస్ అగెన్స్ట్ దెమ్. వాళ్ళ పైన చార్జ్ చేయబడ్డ కేసు విషయంలో కోర్టు దాన్ని తీసుకున్న విధానం అనేది లీగల్గా లేదు, కరెక్ట్గా లేదనే విషయాన్ని క్వశ్చన్ చేశారు. అంటే ఛార్జ్ షీట్ లేట్గా ఫైల్ చేశారు, కరెక్ట్గా లేదు కదా అనే విషయాన్ని క్వశ్చన్ చేసినప్పటికీ ఆ రూల్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు, వాళ్ళు ఇన్ టైం బెయిల్కి అప్లై చేయలేదు. అందువల్ల మిగిలిన వాళ్ళకి బెయిల్ అనేది ఓన్లీ సుధా భరద్వాజ్ మాత్రమే వచ్చింది. On this case, law favors the view that if one fails to seek statutory bail, చూడండి, one fails to seek statutory bail at the appropriate time and a charge sheet is laid subsequently, the right to default bail is extinguished. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ అమ్మ, ఇంకేం లేదు. ఇప్పుడు చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సుధా భరద్వాజ్, ఇది అదర్స్. ఇది స్టిపులేటెడ్ టైం అనుకోండి. ఈ పర్టికులర్ టైం లోపు సుధా భరద్వాజ్ ఏం చేసిందంటే బెయిల్కి అప్లై చేసింది, వాళ్ళేమో ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయారు. తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. స్టిపులేటెడ్ టైం దాటిపోయిన తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సుధా భరద్వాజ్ కేసులో ఏమవుతుందంటే తను బెయిల్కి అప్లై చేసింది, ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయలేదు, కాబట్టి తనకు వస్తుంది. మిగిలిన వాళ్ళకి వచ్చేసరికి ఈ స్టిపులేటెడ్ టైంలో యాజ్ యూజువల్ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయలేదు, తర్వాత ఫైల్ చేశారు. కానీ ఈ టైంలో వీళ్ళు బెయిల్కి అప్లై చేయలేదు. ఎప్పుడైతే వీళ్ళు బెయిల్కి అప్లై చేయలేదో రైట్ టు డిఫాల్ట్ బెయిల్ అనేది ఎక్స్టింగ్విష్ అయిపోయింది. అర్థమవుతుందా? మిగిలిన వాళ్ళకి రాకపోవడానికి సుధా భరద్వాజ్కి రావడానికి కారణం ఇది అని చెప్పి ఈ సెంటెన్స్ చెప్తుంది, అంతే, ఇంకేం లేదు. The NIA's appeal exemplifies the hardline approach of the union government in prosecuting the Bhima Koregaon case under the Unlawful Activities Prevention Act based on a dubious premise that some violent incidents that occurred in the aftermath of the Elgar Parishad event on December 31st, 2017 were part of a sinister Maoist conspiracy. మీకు చెప్పాను, స్టార్టింగ్ లోనే చెప్పాను. ఎన్ఐఏ అపీల్ అనేది దేన్ని ఎగ్జాంప్లిఫై చేస్తుంది? ది హార్డ్ లైన్ అప్రోచ్. హార్డ్ లైన్ అంటే స్ట్రాంగ్ గా, అంటే ఎక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉండకుండా ఏదనుకున్నాం అది వీళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయించాలి, వీళ్ళు జైల్లో మగ్గేలా చేయాలి అని ఫర్మ్ గా స్ట్రాంగ్ గా ఏ అప్రోచ్ అయితే పట్టుకున్నామో దాన్ని పట్టుకుని ఉండడం, దాన్ని హార్డ్ లైన్ అప్రోచ్ అంటాం. ఇట్ ఎగ్జాంప్లిఫైస్ ది హార్డ్ లైన్ అప్రోచ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఇన్ ప్రాసిక్యూటింగ్ ది భీమా కోరేగాం కేసులో ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో, ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి అనే అంశంలో చాలా స్ట్రాంగ్ గా హార్డ్ లైన్ అప్రోచ్ తీసుకుంటుంది. ఎవరు తీసుకుంటున్నారు? యూనియన్ గవర్నమెంట్. ఓకే, ఈ కేసులో ఏ ప్రెమైస్ మీద వాళ్ళు అరెస్ట్ చేశారు అనే డుబియస్ ప్రెమైస్. డుబియస్ అంటే అంత స్ట్రాంగ్ కానీ నమ్మలేని. ఏంటి ఆ ప్రెమైస్? బేసిస్ ఏంటి? దట్ సమ్ వైలెంట్ ఇన్సిడెంట్స్ దట్ అకర్డ్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ఎల్గర్ పరిషత్ ఈవెంట్. ఎల్గర్ పరిషత్ వాళ్ళ ఈవెంట్, మీకు ఈ దళితుల మీటింగ్ ని ఎల్గర్ పరిషత్ అని చెప్పాను కదా, ఆ ఈవెంట్ అయిన తర్వాత కొన్ని వైలెంట్ యాక్టివిటీస్ జరిగాయి. అవన్నీ కూడా మావోయిస్ట్ కాన్స్పిరసీస్ తో కలిసినవి, మోదీ గారిని అంతం చేయడానికి జరిగినవి అనే కుట్రల విభాగం అని నమ్మి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సినిస్టర్ మావోయిస్ట్ కాన్స్పిరసీ అంటే కుట్ర, సినిస్టర్ అంటే ఒక తప్పు, ఆ సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. ఇలా అన్నమాట. A local investigation against the attack on a commemoration event organized by Dalits transmogrified, అంటే కంప్లీట్ గా మారిపోయింది, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది ఇంటూ an anti-terrorism probe. మామూలుగా ఒక చిన్న ఈ దళితులు కమెమరేషన్ ఈవెంట్ జరిపారు, దానిపైన ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ విషయంలో లోకల్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. అది చివరికి ఏమైపోయిందంటే యాంటీ టెర్రరిజం ప్రోబ్ కింద మారిపోయింది. ట్రాన్స్మాగ్రిఫైడ్ అంటే పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, మ్యాజికల్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది అని అర్థం. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. After convincing the Supreme Court that it was not a case of suppression of political dissent, the center pursued the probe vigorously. Supreme Court ని ఎలాగోలాగా మన సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేసింది. ఏమని?
పొలిటికల్ డిసెంట్ని సప్రెస్ చేయడం కాదు. అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు నోరు నొక్కడానికి మేము చేస్తున్న కార్యక్రమం కాదు, ఇది నిజంగానే టెర్రర్ యాక్టివిటీస్తో లింక్ అయింది అని చెప్పి సుప్రీంకోర్టుని కన్విన్స్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇన్వెస్టిగేషన్ని చాలా స్ట్రాంగ్గా విగరస్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ పర్సూ చేసింది, ఫాలో అయింది. అండ్ గాట్ బెయిల్ డినైడ్ టు ఎవ్రీవన్, ఎవరికి కూడా బెయిల్ రానివ్వకుండా చేయగలిగింది. సేవ్ ఫర్ ఎ టెంపరీ రిస్పైడ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ టు తెలుగు పోయెట్ యాక్టివిస్ట్ వరవర్రావు. ఒక్క వరవర్రావుకి అది కూడా మెడికల్ గ్రౌండ్స్ పైన టెంపరీగా వచ్చేలా, అదొక్కటి తప్పితే ఇంకెవ్వరికి కూడా బెయిల్ అనేది రాలేదు. దేర్ ఈస్ ఆల్సో నో సైన్ ఆఫ్ ఎర్లీ ట్రయల్, తొందరగా విచారణ జరిపే సూచనలు కూడా కనిపించట్లేదు. యూఏపీ యాక్ట్ ఎంత దారుణమైన యాక్టో చూడండి. ఒక వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేసావు, అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసావు అనుకోండి, ఇమీడియట్ గా నో బెయిల్ అనేది రాదు. మరి ఎప్పుడు బయటకు వస్తాడు మనిషి? ఎప్పుడు బయటకు వస్తాడు? ఆఫ్టర్ ట్రయల్. ట్రయల్ అంటే విచారణ జరిగిన తర్వాత. గవర్నమెంట్ ఏం చేస్తుంది? విచారణని వాయిదా వేస్తుంది, కీప్స్, ఇంకా ఇది డిలే చేస్తుంది. ఈ ఎన్ఐఏ వాళ్ళు విచారణ కంప్లీట్ చేయకుండా 1 year అయితే 1 year, 2 years అయితే 2 years, 3 years అయితే 3 years, 4 years అయితే 4 years, ఎన్నాళ్ళు వాయిదా పెడితే అన్నాళ్ళు కూడా వీళ్ళు జైల్లో మగ్గుతుండడమే. ఎందుకంటే బెయిల్ రాదు, విచారణ పూర్తవదు. విచారణ పూర్తయి వాళ్ళు తప్పు చేయలేదంటే ఇన్నోసెంట్ అని చెప్పి బయటికి పంపించేస్తారు. కానీ విచారణ పూర్తవకపోతే ఎప్పటికీ రారు. మీకు జైవీం సినిమాలో చూపించారు కదా, చాలా మందిని ఇలాగే అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేసి ట్రయల్ అనేది కంప్లీట్ చేయకుండా వదిలేస్తారు. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఇండియాలో చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది. వాళ్ళపైన విచారణ పూర్తి కాకుండా వాళ్ళు తప్పు చేశారో చేయలేదో కోర్టు కదా తేల్చాలి, ఆ విచారణ జరగదు, అలా జైల్లో మగ్గుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. వన్ ఆఫ్ దోస్ హెల్డ్ ఫాదర్ స్టాన్ స్వామి సకమ్ టు ఇల్నెస్ ఎగ్జాసర్బేటెడ్ బై ప్రెజెంట్ కండిషన్స్. ఫాదర్ స్టాన్ స్వామి ఏమో చనిపోయారు. ప్రెజెంట్ కండిషన్స్ లో ఆయన ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు, ప్రెజెంట్ కండిషన్స్ వల్ల అది ఇంకా ఎగ్జాసర్బేట్ అయిపోయి ఆరోగ్యం ఇంకా పోయి సక్కమ్డ్ లొంగిపోయారు, చనిపోయారు. There are reports that some of the purported evidence in this case may have been planted remotely on their devices. వీళ్ళు తప్పు చేశారు అనడానికి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉందని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ ఎవిడెన్స్ అనేది రిమోట్ గా కొంచెం హ్యాక్ చేసి, కంప్యూటర్స్ ఉపయోగించి హ్యాక్ చేసి ప్లాంట్ చేశారు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. పర్పోర్టెడ్లీ అంటే బయటికి చెప్పబడ్డ విధంగా. సమ్ ఆఫ్ పర్పోర్టెడ్ ఎవిడెన్స్ అంటే బయటికి చెప్తున్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ కాదు, వీళ్ళే ప్లాంట్ చేశారు, ఎన్ఐఏ వాళ్ళే ప్లాంట్ చేశారు, లేదా వేరే వాళ్ళు ప్లాంట్ చేశారు, వీళ్ళని ఎదిగించడానికి అన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ కోర్ట్ సీమ్ టు బి కన్సిడరింగ్ బెయిల్ ఓన్లీ ఆన్ మెడికల్ గ్రౌండ్. కోర్ట్స్ ఏమో మెడికల్ గ్రౌండ్స్ లో మాత్రమే బెయిల్ ఇస్తున్నాయి, వేరే ఏ కారణం వల్ల ఇవ్వట్లేదు. అండ్ ఇన్ దిస్ వన్ కేస్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ డిఫాల్ట్. సుధా భరద్వాజ్ కేసులో ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే బై డిఫాల్ట్ తనకు అర్హత వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి. అదర్వైజ్ ఓన్లీ స్టాన్ స్వామికి, వరవర్రావుకి ఇచ్చారు, హెల్త్ గ్రౌండ్స్ పైన ఇవ్వడం అనేది జరిగింది. It is time they examined the merit behind sweeping claims in the charge sheet and also took heed of Supreme Court judgments that have granted bail even under UAPA if the trial is unlikely to be completed in foreseeable future. రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఇదే యూఏపీఏ కేసులో, అంటే ఈ కేసు కాదు ఇంకొకటి వేరే కేసులో ఒక ముగ్గురుకో ఎంతమందికో బెయిల్ ఇచ్చింది రీసెంట్ గా. అంటే మీరు ఇప్పుడిప్పుడే కంప్లీట్ చేసే పరిస్థితి లేదు అనేటప్పుడు ఎన్నాళ్ళు ఉంచుతారో అని ఫర్ సమ్ రీజన్ సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందాక ఏం చెప్పాను మీకు, ట్రయల్ పూర్తయితే కానీ ఇవ్వదు, జనరల్గా అయితే ఇవ్వదు, కానీ ఒక ఎక్సెప్షనల్ కేసు కింద వేరే పర్టికులర్ కేసులో ఇవ్వడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నారంటే ఇట్ ఈస్ టైమ్ దే ఎగ్జామిన్ ది మెరిట్ బిహైండ్ స్వీపింగ్ క్లెయిమ్స్. కోర్టులు ఇమీడియట్ గా స్వీపింగ్ అంటే పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేస్తున్నారు. ఏంటి, ఏదేదో వీళ్ళు మావోయిస్టుల దగ్గర కుట్ర చేస్తున్నారని, మోదీ గారిని అంతం చేస్తారని, ఏదేదో కుట్రలో వీళ్ళు భాగస్వాములు అని చెప్పి అరెస్ట్ చేసేసారు. అవి నిజంగా అవునా కాదా అనేది మీరు వెరిఫై చేసి విచారణ జరిపి తొందరగా తీర్పు ఇవ్వండి. నిజంగా తప్పు చేస్తే శిక్ష పడాలి, లేకపోతే విడిచిపెట్టాలి. ఇది ఏంటంటే ఏ తప్పు చేశారో చేయలేదో తెలియకుండా శిక్ష చూపిస్తున్నట్టుగా ఉంది. ట్రయల్ అనేది కంప్లీట్ అవ్వకపోవడం వల్ల అలా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అలాగే రీసెంట్ గా జరిగిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఒకసారి చూసి వీటన్నిటిని ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలని చెప్పి చెప్తారు. సో దట్స్ అబౌట్ ఇట్. ఒకసారి ఇలాంటి ఆర్టికల్ పైన మనకి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు యూపీఎస్సీలో, యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. మీరు రాయగలిగితే ఆన్సర్ రాయండి. ఈ ఆర్టికల్ పైన ఎలాంటి క్వశ్చన్ రావచ్చు, జిఎస్ పేపర్ 2 కింద ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే జిఎస్ పేపర్ 3 కింద
యూఏపీఏ యాక్ట్ పైన కూడా ఇలాంటి క్వశ్చన్ అవకాశం ఉంటుంది. యూ జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ ట్రై టు ఫ్రేమ్ ఎన్ ఆన్సర్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.